నమస్కారం. మంచి మాటకు స్వాగతం. నేను తెలుసు కదా, మీ రవి పరస, హ్యాండ్ రైటింగ్ ట్రైనర్, నక్క చిత్రకారుని, నైల్ ఆర్టిస్ట్, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. ఈవేళ మంచి మాటలో ఒక గోదావరి జిల్లా వాసిగా, పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టి తూర్పుగోదావరి జిల్లాలో బ్రతుకుతూ గోదావరి జిల్లాల యొక్క సాంప్రదాయం గురించి, మన వాళ్ళ యొక్క ఆతిథ్యం గురించి ఒక 5 నిమిషాలు మీతోటి సరదాగా పంచుకుందామని వచ్చే చిన్న కోరిక. మనం ఆతిథ్యం అన్న పదంలోనే ఒక అర్థం ఉంది. అతిథిగా వచ్చేటువంటి వాడికి మనం ఇచ్చేటువంటి రిట్రీట్, అంటే ఏ విధంగా మనం వాడికి ఆనందాన్ని కలగజేస్తూ వాడికి ఆహారాన్ని అందిస్తామో అదే ఆతిథ్యం. అసలు అతిథి అంటే అర్థం ఏంటంటే, తిథి, వారం, నక్షత్రం లేకుండా అప్పటికప్పుడు ఎవరైతే వస్తారో వాడే అతిథి. అందుకనే ఆ తిథి అంటూ లేదు. పలానా వాడు పలానా టైంకి వస్తాడని అనుకుంటాం కదా, అది లేకుండా వచ్చేవాడు అతిథి. ఆ అతిథికి ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క వ్యవహారంలో మనం వారికి ఆతిథ్యాన్ని ఇస్తూ ఉంటాం. ఇలాంటి ఆతిథ్యం ఇవ్వడంలో బహుశా గోదావరిలోనండి. ఎన్ని అనుకున్నా గోదావరి భాష కానీ, గోదావరి యాస కానీ, గోదావరి తిండి పెట్టడం కానీ, గోదావరి మంచి మనసులు కానీ, ఆఖరికి అంత ఎందుకండి, చిన్న అడ్రస్ కోసం ఎవరైనా అడిగితే పని కట్టుకుని ఆ మనిషిని ఆ ఇంట్లో దింపి వాళ్ళు మాటలు అప్పచెప్పిన తర్వాత కానీ బయటికి రారండి మా వాళ్ళు. మన గోదావరి దగ్గర ఉన్న అతి గొప్పతనం ఏంటంటే, అవతల మనసుని నొప్పించకుండా, అవతల వాళ్ళు ఎంత ఆనందపడితే ఆనందాన్ని 3 రెట్లుగా వీళ్ళు ఫీల్ అయ్యేటువంటి సున్నితమైన మనసులండి. దెబ్బలాటలు అయితే ఉండవండి, కొట్లాటలు అసలే ఉండవండి. మా అయితే అతిపెద్ద దెబ్బలాట ఏంటంటే, ఆడు దూరంగా కూర్చుని కోరచూపులు చూసుకోవడం అనండి. అందుకే గోదావరి అంటే, ఇంకొక భాషలో చెప్పాలంటే, గోదావరి నీరు తాగావు కదరా, నువ్వు అంత సమృద్ధిగాను సున్నితంగానూ ఉంటావంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే వేరే ప్రాంతం వాళ్ళందరూ కూడా గోదావరి ఏం పెడతారు, మీ పూతరేకులు, మీ సున్నుండలు, మీ కాజాలు, మీ వంటలు, మీ పనసపొట్టు కూర, మీ కందాబచ్చల కూర, మీ వంకాయ కూర, ఎన్ని రకాలు పెట్టినా మా వాళ్ళకి లాస్ట్ని మళ్ళీ జున్నెట్టకపోతే మనసు ఒప్పుకోదండి. ఇన్ని రకాల వంటలతో, ఇన్ని రకాల సాంప్రదాయాలతో అసలు గోదావరి సాంప్రదాయం చూడాలంటే పండగలప్పుడు. పండగ అంటే అసలైనటువంటి అర్థాన్ని చూడాలంటే ఎవరింటికి వెళ్ళినా పండగలాగే కనిపించేటువంటి ప్రాంతం మన గోదావరి ప్రాంతం. అటు జిల్లా, ఇటు జిల్లా. భగవంతుడి దయ వల్ల ఈ జిల్లాల మార్పుల పేర్లు రూపేణ కళాకారుల బృందం నుంచి మీ అందరం ఇచ్చినటువంటి రిక్వెస్ట్కి, ప్రజలు ఇచ్చేటువంటి మిగతా వాళ్ళ కోరికల అభ్యర్థన మన్నించి గోదావరి అన్న పేరుతోటే ఈ జిల్లాని, ఈ రాజమండ్రిలో కొన్ని మండలాలు, వెస్ట్ గోదావరిలో కొన్ని మండలాలు కలిపి గోదావరి జిల్లాగా పేరు మార్చమని మీ అందరం కూడా కోరడం జరిగింది. అది కూడా జరిగితే అసలు పండుగ ఆ రోజు ఉంటుందండి, 100%. మాకు ఒక చిన్న కోరిక ఉంటుందండి ఎప్పుడు కూడా, ఎవరో ఒకళ్ళు వచ్చి ఈవేళ మా ఇంట్లో భోజనం తింటే బాగుండు, ఎవరో ఒకళ్ళు వచ్చి మా ఇంట్లో టిఫిన్ తింటే బాగుండు అనేటువంటిది నరాల్లో జీర్ణించిపోయినటువంటి ఒక చిన్న కోరిక. ఇంకా కొన్ని పల్లెటూళ్ళకేసి మా ఊళ్ళకి వెళ్తే, ఏంటి వేళ మీ ఇంటికి ఎవరు రాలేదా అంటే, రాలేకపోతే అదొక మైనస్ కింద చూపించేటువంటి మనస్తత్వం అయిపోయిందండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం ఏం తేలేదండి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళమండి, ఎందుకు పట్టుకెళ్ళమండి? పట్టుకెళ్ళాలండి. ఏం పట్టుకెళ్ళాలండి? మంచి మనసు, మంచి పేరు. కొంతమంది అయితే మహానుభావులు, ఆర్థర్ కాటన్ ఎక్కడి నుంచో వచ్చాడండి, మహానుభావుడు ఇక్కడ ఉండిపోయాడు. మాకు అన్నీ ఈవేళ అన్నపూర్ణ ఇంత అన్నం తింటున్నామంటే గోదావరి జిల్లాలో ఆయన చేసినట్టు సేవకి. మంచి మాటల్లో మనం మాట్లాడుకోవాల్సిన మాటలు ఏంటంటేనండి, ఈ మంచి విషయాలేనండి. మంచి పనులు చేస్తే కాటన్ ప్రతి ఊళ్ళోనూ ఒక విగ్రహం ఉంటుందండి మాకు ఇక్కడ. కందుకూరి వీరేశలింగం పంతులండి.
ఇక్కడ మరి ఎంతో గొప్ప పేరెన్నికన్ని ఇక్కడ జనాలకి ఎంతో సేవలు చేసి టంగుటూరు ప్రకాశం పంతులండి గుంటూరు జిల్లా నుంచి వచ్చారు. మహానుభావుడు రాజమండ్రిలో ఉండిపోయి లాయర్ వృత్తిగా ఉంటూ ఆయన పేరు మీద ఎన్నో కాలేజీలు, ఎన్నో ఆస్తులు, ఎన్నో ఏళ్ల క్రితం కాదండి, 100 ఏళ్ల క్రితమేనండి ఇవన్నీ జరిగినవన్నీ కూడా. ఈ విషయాల్లో ఎక్కడెక్కడి నుంచో వస్తారండి, వేరే వేరే జిల్లాల నుంచి వస్తారండి, ఉద్యోగరీత్యా వస్తారండి, వ్యాపార రీత్యా వస్తారండి. ఈ మధ్యకాలంలో చదువు రీత్యా కూడా వచ్చేస్తున్నారండి ఇక్కడికి. వచ్చిన వాళ్ళు చాలామంది చూడండి రాజమండ్రిలోనే ఇల్లు కొనుక్కొని ఇక్కడ సెటిల్ అయిపోతారండి. ఎందుకంటేనండి ఈ గోదావరి జిల్లాలో ఈ గాలి చాలండి, జేబులో రూపాయి ఎక్కలేదండి, మనిషి రూపం ఉండి మనిషితో మంచి మాటలు మాట్లాడితే చాలా అద్భుతంగా బతికేయచ్చండి ఇక్కడ. ఎందుకంటేనండి తక్కువ రేట్లు కదండి, మంచి భోజనం దొరుకుతుందండి. ఎవరూ పెట్టకపోతే ఈ మా జిల్లాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక చిన్న పండగ వచ్చిందంటే ఆ పండగ తర్వాత 9 రోజుల పాటు ప్రతి చోట అన్నదానం జరుగుతుందండి. అన్నం పెట్టడమే గొప్ప కాదండి, పలానా చోట అన్నం దొరుకుతుంది అక్కడికి వెళ్ళి తినని చెప్పేటువంటి కూడా చాలా గొప్ప అండి. అలాంటి వాళ్ళు ప్రతి ఊళ్ళోనూ ఉన్నారండి. అంత ఎందుకండి మా దగ్గర పనిచేసేవాళ్ళు శ్రీకాకుళం నుంచి వచ్చారండి. ఈవేళ రాజమండ్రిలో చూసి రాజమండ్రిలో ఎంత బాగుంది, ఇక్కడ ఉండిపోతే బాగుండనని ఇక్కడ వంటలు, ఇక్కడ తిళ్ళు, ఇక్కడ ఆచారాలు ఆల్రెడీ వాళ్ళకి అప్పుడే అలవాటు అయిపోయినాయండి. ఇలాంటివి ఒకచోట కాదండి, ఒక బ్యాంక్ వెళ్ళామనుకోండి, ఆయన ఇంకో 4 ఏళ్ళలో రిటైర్ అయిపోతే ఇంకో రవి రాజమండ్రిలో బాగుంది ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కుంటానని చెప్పాడు. అంటే ఆతిథ్యం గొప్ప మాట కాదండి, మనస్తోడు చేసే ఆతిథ్యం గొప్ప అండి. అది మాత్రం మా గోదావరి జిల్లాలకి చాలా మెండండి. మాకు రోజు 5 రకాల అన్నాలు అక్కర్లేదండి, 5 రకాల కూరలు అక్కర్లేదండి. ఉన్నదాంతో మనసుతోటి వడ్డిస్తేనండి అన్నపూర్ణాదేవి సాక్షాత్తు వచ్చినట్టేనండి. డొక్కా సీతమ్మని రోజు తలుచుకుంటున్నట్టే లెక్క అండి. జనాలందరికీ వచ్చిన రిక్వెస్ట్ అండి, ఎక్కడ మీకు అవకాశం ఉన్నా, ఎప్పుడు అవకాశం ఉన్నా ఓసారి రాజమండ్రికి రండి, మా గోదావరి జిల్లాలకి రండి. ముఖ్యంగా పండగల టైంలో రండి, పెద్ద పండగకి రండి. అన్ని రకాల సాంప్రదాయాలు ఉంటాయండి. కోడి పుంజులే కాదండి, చాలా పుంజులు ఉంటాయండి ఇక్కడ, చాలా రకాల ఆటలు ఉంటాయండి. అన్ని రకాలు ఎంజాయ్ చేయాలంటేనండి ఏదో ప్రపంచంలో ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి, మా గోదావరి జిల్లాలకు ఒకసారి రండి చాలండి. ధన్యవాదాలండి. మీ రాక కోసం మేము ఎదురు చూస్తూ ఉంటామండి. నా ఇంటికి వచ్చినా పర్లేదండి, ఎవరింటికి వచ్చినా పర్లేదండి, మేమైతే ఎప్పుడూ మీకు స్వాగతం చెప్తూనే ఉంటామండి. నమస్కారం అండి. మీ రవి పరస, రాజమండ్రి అండి.